ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు మరి వారి సభ్యులు మరి ఈరోజు గొట్టిపాటి లక్ష్మి కూటమి అభ్యర్థి అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారికి తమ యొక్క ఆమోదాన్ని మరి యొక్క సహాయ సహకారాలు అందించడానికి వచ్చినటువంటి ఈ మాల మహానాడు గౌరవ సభ్యులకు మరి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అలాగే మన దర్శి నియోజకవర్గ స్థాయి నాయకులు శ్రీ బొడ్డుకు రమేష్ బాబు గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున కూటమి అభ్యర్థి అయినటువంటి గొట్టిపాటి మహాలక్ష్మి ఏ రకంగా అయితే మనం ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ఒక కూటమిగా ఏర్పడి మరి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి పోరాటం చేస్తున్నామో, ప్రజా వ్యతిరేక అంటే కార్యక్రమాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో మరి ఆ ప్రభుత్వం వైపు పోరాటానికి ఏ విధంగా అయితే కూటములు అయితే ఏర్పడుతున్నామో మరి అలాగే ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల నాయకులు, అన్ని వర్గాల కూటములు కలిసి ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. తప్పకుండా ఇది ఈ నియోజకవర్గంలో ఒక శుభ సూచకం అని నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారములు. ఈరోజు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పాల్ గారికి, వారి ఇతర టీం సభ్యులకు, అదేవిధంగా నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షులైనటువంటి మా తమ్ముడు పులి కిషోర్ గారికి, నా ప్రియ సహోదరుడు శ్రీ యేసురెడ్డి గారికి, మిగతా అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి రచయితలు, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళు కలగనటువంటి అందరికీ పని హక్కు, అందరికీ మానవునిగా జీవించే హక్కు ఏమైతే కావాలని వారు కోరుకున్నారో వారి ఆశయ సాధనలో ముందడుగు వేస్తూ మాల మహానాడు ఆ స్ఫూర్తి నడుస్తూ ఉంది. వారు ఈరోజు ఇక్కడికి రావటం, దర్శి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయినటువంటి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు. వారిని ఈ వేదికగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారికి విజయం చేరులో ఉందని తెలియజేస్తూ ఉన్నాను. దర్శి నియోజకవర్గ జన సైనికులకు, జనసేన నాయకులు బొట్టు రమేష్ గారికి, యేసిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఎందుకంటే మేము వస్తున్న సమాచారం వరకు మమ్మల్ని వాళ్ళు ఆప్యాయతగా ఎంతో గౌరవ మర్యాదలతో మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే జన సైనికులు అంత గౌరవ మర్యాదలతో ఉన్నారని, అట్లనే మరి మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు నా పేరు. మరి ఈ జన సైనికులతో పాటు మాల మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా మరి పూర్తి సంపూర్ణ మద్దతు మరి టీడీపీ అధికారంలోకి రావాలని, అట్లనే దర్శి నియోజకవర్గంలోనే మరి మేడం గారైన గొట్టిపాటి లక్ష్మి గారిని భారీ మెజారిటీతో గెలిపించి మరి డాక్టర్ అంటే ఎంతో బడుగు బలహీన వర్గాలకి సేవలు అందించే విధంగా మేడం గారు పనిచేస్తారని, మరి ఈ దర్శి నియోజకవర్గంలోనే ఈ పేద ప్రజలందరికీ వైద్యాన్ని అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ నియోజకవర్గంలోనే మాల సోదరులందరూ మా నియోజకవర్గ అధ్యక్షుడు పులి కిషోరు ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జనసేన నాయకులతోటి, మాల మహానాడు కార్యకర్తలతో. ఎందుకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామంటే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ న్యాయం జరగాలి అంటే గతంలో 2014 నుంచి 2019 దాకా మరి ఎస్సీ సప్లా నిధులతో పాటు మరి ఎస్సీలతో పాటు బీసీ మైనార్టీలను కూడా అభివృద్ధి సంక్షేమం వైపు నడిపించిన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు గారే అది సాధ్యపడింది. అట్లాగనే
నా ఎస్సీలు నా బీసీలు అని గంపగుద్దుగా ఓట్లు వేయించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా మరి ఈ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీల అందరికీ మోసం చేసి వాళ్ళని దగా చేసి సంక్షేమ అభివృద్ధిని ఆమడ దూరంలో పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి దర్శి నియోజకవర్గ మాల రక్త సంబంధికులందరికీ నేను మాల మహానాడు కమిటీ ద్వారాగా ఓ పిలుపునిస్తున్నా. మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పొందుపరిచిన హక్కుల్లో మరి గతంలో 2014 నుంచి 19 దాకా మరి చదువుకున్న వ్యక్తులకి ఇన్నోవా కార్లు కావచ్చు, మరి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు యూనిటీ కాస్ట్ అయిన మరి సప్లాన్ నిధుల్లో భాగంగా మరి లోన్స్ కానీ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీ సప్లాన్ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఈ పేద ప్రజలకు ఇవ్వకుండా దాన్ని దుర్వినియోగం చేసి పక్కదారి మళ్ళించడం జరిగింది. అందులో భాగంగా మేము కోరుకునేది ఏంటంటే సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం 2 కళ్ళతో జరిగితేనే ఈ అణగారిన వర్గాలకి న్యాయం చేకూర్చుదని, న్యాయం జరుగుద్దని మేము ప్రగాఢంగా నమ్ముతూ, అది జరగాలంటే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తేనే అది జరుగుద్దని మేము ప్రగాఢంగా నమ్ముతూ ఈ దర్శి నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో ఉన్న ఎస్సీల్లో మాల సోదరులందరికీ పిలుపునిస్తూ మరి గొట్టిపాటి లక్ష్మి గారిని అఖండ మెజారిటీతో గెలిపించి మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిచి మళ్ళీ అక్కడ మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే మరి ఎస్సీలో ఉన్న మాలలందరికీ న్యాయం జరుగుద్దని మేము ప్రగాఢంగా నమ్ముతూ ఈ గొట్టిపాటి లక్ష్మి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీలో ఉండబడే 27 పథకాలను తీసివేసి ఎస్సీలు కాల రాయడం జరిగింది. అందులో భాగంగా ఎస్సీ సోదరులందరికీ నేను ఒక విజ్ఞప్తి, ఖచ్చితంగా మీరంతా ఈ తెలుసుకోవాలి. ఎస్సీల్లో ఉండే మాలలంతా తెలివి కలిగిన వాళ్ళు మీరు ఆలోచించి రేపు జరగబోయే 13వ తారీఖు ఖచ్చితంగా ఉదయాన్నే 6 గంటలకు లేచి చక్కగా మీ ఓటుని మరి 2 గుర్తులు ఉంటాయి, ఎంపీ గారికి ఒక ఓటు, మరి లక్ష్మి గారికి ఒక ఓటు సైకిల్ గుర్తు మీద వేసి మీరు గెలిపించి ఎక్కడ మీరు తగాదలకు వెళ్ళొద్దు. మీ ఓటుతోటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధి చెప్పే విధంగా మీరు ఖచ్చితంగా పనిచేయాలని నా మాల సోదరులందరికీ పిలుపునివ్వడం జరిగింది. సెలవు తీసుకుంటున్నా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జై మాల, జై భీమ్.